హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ సాయిరామ్ నాయక్. ఇప్పుడు ఏంటంటే మనము స్కూల్ లైఫ్ నుంచి కాలేజ్ లైఫ్, జాబ్ లైఫ్, ఏ రంగంలో లైఫ్లో అయినా ఏ ఏ వర్క్ చేస్తున్నా కూడా అట్రాక్షన్ అనేది మనిషికి మన శక్తి సామర్థ్య తెలివిని అన్నీ డౌన్ చేసేస్తుంది. అది ఏంటంటే ఇప్పుడు చెప్తున్నాను. అది ఏంటంటే స్కూల్ లైఫ్లో పోదాం. కమాండ్ స్కూల్ లైఫ్లో ఎడ్యుకేషన్ అంటే బాయ్స్ గర్ల్స్ కమాండ్ కదా. అప్పుడు ఫస్ట్ నుంచి వస్తాం. ఆ లవ్ని నేను లవ్ చేయాలి, ఆ అమ్మాయిని నేను లవ్ చేయాలి. ఒక అమ్మాయిని చూస్తాం, ఇట్లా 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 అంటే బెంచ్లు ఉన్నాయనుకో, కింద కూర్చున్నామనుకో, బెంచ్లు ఉంటాయి. ఆ బెంచ్ల తర్వాత వాళ్ళు గర్ల్స్ సపరేట్, బాయ్స్ సపరేట్ ఉంటారు. బాయ్స్ ఉండుకొని బోర్డు పైన చెప్తా ఉంటారు కదా సార్ వాళ్ళు క్లాసెస్. అది చూస్తా ఇట్లా చిన్నగా ఇట్లా చూస్తాం. ఆ అమ్మాయి కూడా అట్రాక్షన్, చిన్నగా ఇట్లా టవర్ సిగ్నల్స్ వస్తూ ఉంటాయి, తరంగాలు. అది అట్రాక్షన్ అనేది. ఒకవేళ లవ్ ఉంటే చెప్పేయి, తర్వాత నీ మైండ్లో థాట్ అనేది వెళ్ళిపోతుంది నీకు అది అనిపిస్తే. లేకపోతే గమ్మున నీ పని నువ్వు వెళ్ళిపో. అదే అట్రాక్షన్. అట్లా కొనసాగుతుంది. ఎన్ని రోజులు? చాలా రోజులు కొనసాగుతుంది. అది మజానే. అది చూసే కొద్దీ మజానే అవుతుంది. నువ్వు వాళ్ళకి చూసే కొద్దీ మజానే ఇంట్రెస్ట్ అవుతుంది. తర్వాత పోను తర్వాత లాస్ట్ ఒక డిసిజన్ వస్తావు. చాలా రోజుల తర్వాత చెప్పాలరా, ఎగ్జామ్కు పడడము, క్లాస్ అయిపోవడము, అంటే తరగతులు అయిపోవడము, ఆ లాస్ట్ మూమెంట్లో చెప్తావు నీ మనసులో ఉన్న మాటని. ఐ లవ్ యూ, నేను నిన్ను లవ్ చేస్తున్నాను, నువ్వు ఇష్టం ఉంటే ఏమనుకోవద్దు, నేను ఒక చెప్తున్నాను, ఐ లవ్ యూ, నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమిస్తే ఓకే చెప్పు, లేకుంటే నీ ఇష్టం ఏదైనా అని చెప్తాం, కాదనకు అని చెప్తాం. తర్వాత అన్నీ అయిపోయినాక, అంతా టైం వేస్ట్ అయిపోయినాక అప్పుడు చెప్తాం అట్రాక్షన్. అది అట్రాక్షన్. ముందుగానే చెప్పేలా. అట్రాక్షన్ వల్ల పోతే ఎగ్జాము బోర్డు పైన ఫోకస్ చేయలేవు. సార్ చెప్పిండేది ఊరికి నటన, యాటిట్యూడ్ అంటే హీరో మాదిరిగా అంతే యాక్టింగ్ చేస్తావు, కథలు చేస్తావు, కథలు దింగుతావు తప్ప రియల్ లైఫ్ అది ఏం ప్యాంటు రాసుకున్న హోంవర్క్ కానీ, అది ముందుకు వెళ్ళడం కానీ, పాస్ కావడం కానీ, నీ మైండ్ అనేది డైవర్ట్ అయిపోతుంది. అట్రాక్షన్ అది. నిజంగా ఉంటే చెప్పు, లేకపోతే వదిలేయి, అంతే. అది ప్రాసెస్. ఇట్లా కాలేజ్ లైఫ్లో కావచ్చు. తర్వాత ఇదే స్కూల్ లైఫ్ నుంచి కాలేజ్ లైఫ్ జరుగుతూ ఉంటుంది. ఆ వన్ సైడ్లో ఉన్న వాళ్ళకి ఇట్లా జరుగుతుంది. తర్వాత సెకండ్ స్టేజ్ అంటే ఏ రంగంలో అయినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, హౌస్ కీపింగ్ కావచ్చు, ఏదో ఒక రంగంలో నువ్వు పోయింటావు అనమాట. చదువు సామర్థ్యాలు బట్టి, నువ్వు అర్హతలు బట్టి పోతావు. అర్హతల్లో కూడా నువ్వు ఒకవేళ బాగా చదివింటే, ఏమీ ఫోకస్ లేకుండా పోతే బాగా డెవలప్ అవుతావు, అంటే ముందుకు పోతావు. ఏమీ లేకపోతే నువ్వు ఇక్కడికే అంటే సెక్యూరిటీ, హౌస్ కీపింగ్ ఇట్లా కిందనే ట్రాక్టర్ వాళ్ళు వ్యవసాయం చేస్తే తప్పు లేదు, అది చాలా బెస్ట్. అది నేను అన్ని జాబుల కంటే అదే బెస్ట్ అంటున్నా. అదే వ్యవసాయం కాకుండా హౌస్ కీపింగు, ఇవన్నీ సెక్యూరిటీ, ఇవన్నీ ఇట్లా డ్రైవర్లుగా వస్తాం కదా. అప్పుడు కూడా ఏమన్నా అట్రాక్షన్, మన ఇంటి పక్కలో ఉండడము, వేరే ఊరిలో ఉండడము, లేకపోతే అమ్మాయిల గురించి మనం ఫోకస్ చేసేది మైండ్ సెట్, అట్లా అట్రాక్షన్. ఒకవేళ చెప్పాల, ఈ జనరేషన్లో చెప్పేళ్ళ, లేకపోతే గమ్మును వదిలేయాల. టైంపాస్ చేసి అంత టైం లేదు మనకు, అంత ఇది లేదు. ఇప్పుడు అంతా టెక్నాలజీ, అంతా ముందుకు పోతాండ్రు, డబ్బు అని పరిగెత్తాండ్రు. డబ్బు ఒకటే సంపాదించాల ఈ కాలంలో అనేది కాదు. నాకు అన్వేష్ అన్న ఉన్నాడు, అన్ని కంట్రీస్ తిరిగి డబ్బు ఒకటే అన్నాడు. డబ్బు ఉంటే వాల్యూ, డబ్బు ఉంటేనే విలువ అన్నాడు. అది ఇండియాలో అయితే ఎక్కువ ఉంది. ఇండియాలో డబ్బు ఉంటేనే వాల్యూ, డబ్బు లేకపోతే వాల్యూ లేదని. అది వాస్తవమే. ఎంతో అంత సంపాదించాలా, డబ్బుతోనే ముడిపడి ఉంది. నీ జీవితం ముందుకు కదులుతుంది, నీ సంసారం జీవితం అన్నీ సాఫీగా సాగుతుంది డబ్బులుంటే. అది డబ్బు లేకపోతే నువ్వు ఇంకెట్లే అదే స్టేజ్లో ఉంటావు. చాలా ఏళ్ళు గడుస్తూ ఉంటుంది, అదే స్టేజ్లో ఉంటావు, అదే లైఫ్లో ఉంటాం.
అలా నువ్వు ఒక డౌట్ అడగచ్చు, మీరేంది నా ఇట్లా చెప్తున్నారు, మీరేమైనారు నా అని. నేను ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత నాకు బుద్ధి గడ్డి వచ్చిన తర్వాత నేను ఇట్లా వీడియోలు చేసి చెప్తున్నాను. ఎవరు చెప్పేవాళ్ళు ఉండరు. అది మన కింద స్టేజ్ వాళ్ళకి చాలా ఇట్లా డిస్టర్బెన్స్ అవుతుంటుంది. మనము చెప్పాలా అని ఈ రంగంలో చెప్పేకి వస్తున్నాను. అది నచ్చితే లైకులు కొట్టండి, లేకపోతే లేదు. నేనేమో ఫీల్ కాను, నేనేమైనా బాధపడను. వేరే నేను డబ్బుల కోసము, ఇన్ఫ్లుయెన్స్ కోసము, నీ ఫేమస్ అవ్వడం కోసము నేను చేయట్లేదు. నాదేదో భావాలని నేను వ్యక్తపరుస్తున్నా సోషల్ మీడియాలో. అది నాలో అనుభవాలు నేను చెప్తున్నా అంతే. అది ఏం పేర్లైనా పెట్టుకోండి, మీరు ఏ నేమ్స్ అయినా యాడ్ చేసుకోండి, నాకేమి ఇబ్బంది లేదు. అది చెప్తున్నా. అది వేరే సెక్యూరిటీ లెవెల్ కానీ, హౌస్ కీపింగ్ లెవెల్ కానీ, సాఫ్ట్వేర్ లెవెల్ కానీ పోతే అట్రాక్షన్ అనేది దెబ్బడిపోతుంది. అదే అట్రాక్షన్, అదే ఊపు అనమాట. ఆ అట్రాక్షన్లో ఉండడం వల్ల ఆ అమ్మాయి చూసిందిరా, నేను ఆ అమ్మాయికి చూసినారా, అబ్బా ఆనందం అట్లా పెరుగుతూ ఉంటుంది. అదే ఆనందంలో పోతావు తప్ప మన గోల్ ఏంది, మనం ఏమేంటి, మనం కష్టపడటం ఏంది, మనం ఎందుకు కష్టపడుతున్నాం. ఇప్పుడు కష్టపడితే రేపు పొద్దున్నే మనం భవిష్యత్తులో బాగుంటాం కదా, డబ్బులు వస్తాయి, పెళ్లి చేసుకుంటాం. అది కాకపోతే ఇంకో అమ్మాయి మంచిది వస్తాయి, పెళ్లి చేసుకోవచ్చు, లవ్ మ్యారేజ్ అయినా సెట్ అవుతుంది కదా అని అందరికీ ఉంటుంది మనసులో. కానీ చేయరు. అది ఆ టైంలోనే, ఆ అట్రాక్షన్లోనే, ఆ ఊపులోనే ఉంటావు. ఒకవేళ ఆ సైడ్ నుంచి ఒకే వచ్చిందనుకో, అప్పుడు అట్రాక్షన్ అనేది కొద్ది తక్కువ అవుతుంది. తర్వాత బాడీ టచింగ్, అది ఏదో ఉంటారు, ఫిజికల్గా మూవ్ అవుదామని చూస్తాం ఫస్ట్ స్టార్టింగ్. అది ప్లానింగ్, ఎట్లా ఎక్కడ వెళ్ళా, ఏదో ఒకటి బిస్కెట్ ఇలా మాట్లాడాలా. తర్వాత ఆ స్టేజ్ అయిపోయిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ గొడవలు ఒకేలా మంచిది ఉంటే ఓకే. కొందరు గొడవలు పడితేనే బాగుంటారు అంటారు కదా, గొడవలు మంచిది అంటారు కదా, అది ఓకే. కొందరైతే విడిపోవడానికే ఏదో ఒకటి కారణాలు ఎత్తుక్కొని గొడవలు పెట్టుకుంటారు, బ్రేకప్ అది జరుగుతూ ఉంటుంది మ్యాటరు. ఇది కారణము. చదవడానికి విద్య, పూర్వకాలంలో విద్య అట్లుంటుంది, విద్య మాత్రమే ఫోకస్. కరాటీ, అదే యుద్ధాలు, బాణాలు. రాముని లైఫ్లో పోతే అతని గురువు నేర్పిస్తాడు కదా, యుద్ధ బాణాలు అన్నీ నేర్పించిన తర్వాత లగ్గానికి పోతారు, సీతాదేవి లగ్గానికి. ఆడికి పిలిచిపోతారు. ఆ బాణం ధనుష్ బాణం, అది ఎవరు ఎత్తుతారో, ఎత్తి ఇచ్చేస్తారో వాళ్ళకే మా సీతనిచ్చి పెళ్లి చేస్తూ ఉంటారు కదా రామునికి. ఆ సభలో అందరికీ, రాముగారికి అందరూ ఎత్తుతారు. మళ్ళీ లాస్ట్కి రావణాసుడు వస్తాడు. రావణాసుడు తర్వాత రాముడు వస్తాడు. అతను ఎత్తలేకపోతాడు, ఇతను ఎత్తుతాడు. అప్పుడు ఎత్తి చీల్చుతాడు. అది సక్సెస్ఫుల్ అవుతాడు. ఎందుకంటే అది విద్య, అది నేర్పించినాడు కాబట్టి వాళ్ళ గురువు. అది వాళ్ళ విద్య, వెన్నతో పెట్టిన విద్య కాదు. అది ఎదుగుతా కుమార దశ, విద్యార్థి దశలోనే నేర్పించినాడు కాబట్టి ఆ ప్రాక్టీస్ అయింది. ఇతనికి ఏది లేదు, నా అహంకారం, నాదే అంత బల్పు అన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు రావణాసుడికి ఎత్తుతాడు, పడిపోతాడు. ఇది గురువు నమస్కారం చేసి వస్తాడు. అది ప్రాక్టీస్ అది దాని తగ్గట్టుగా వస్తాడు, విద్యన్న తగ్గట్టుగా. అది సెట్ అయిపోయింది బాగా, అప్పుడు ఎంచుతాడు. అది విషయము. ఇది అట్రాక్షన్ వల్ల. అట్లా ఫస్ట్ మనం చదివేటప్పుడు, ఏమన్నా పని చేసేటప్పుడు నేర్చుకున్న తర్వాత, మనం ఏదో జీవితంలో ఎంతో అంత సెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు అట్రాక్షన్ జోలికి పోతే వెంటనే చెప్పేయాల. లేకపోతే అట్రాక్షన్ లేకపోతే మనసులో ఉండగా డైరెక్ట్ చెప్పేయాల. నీకే డబ్బులు ఉందనుకో, ఇప్పుడు 3 కోట్లు కానీ, ఎన్నో కోట్లు కానీ, లక్షలు కానీ వచ్చిందనుకుందాం, నువ్వేం చేస్తావు అప్పుడు? మనం ధైర్యంగా పోయి చెప్తాము. 3 కోట్ల లక్షలు, 10 లక్షలు ఉంటే, తర్వాత ఇల్లు ఏమన్నా ఉంటే నిర్మించిస్తాం. పనులు, జాబు, కారు, వెహికల్స్ అన్నీ తీసుకుంటాం. తర్వాత అందమైన అమ్మాయిని లవ్ చేసిన వాళ్ళకి చెప్తాం. అది డబ్బులు ఉంటాయి. అది అట్లా పరిస్థితి. తర్వాత ఏం చేస్తామంటే, నీ దగ్గరే 1 లక్ష, 10 లక్షలు, 3 కోట్లు, లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు ఉంటే ఏం చేస్తావంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మనసులో ఉన్న ఎవరైతే నువ్వు ఆకర్షణ లవ్గా ఫీల్ అవుతున్నావు వాళ్ళకైతే పోయి డైరెక్ట్ చెప్తావు.
కావాల్సింటే వాళ్ళ అమ్మ నాన్నని కూడా నువ్వు మాట్లాడతావు. నేను మీ అమ్మాయిని లవ్ చేస్తున్నాను, మీరు ఇస్తే నేను పెళ్లి చేసుకుంటాను, బాగా చూసుకుంటాను అంటావు. అదే డబ్బుకున్న పవర్ నీలో. అదే ఫస్ట్ దానికి లవ్ చేయాలి. దానికి లవ్ చేస్తే జీవితం మీరు చెప్తున్నారు దానికి లవ్ చేస్తూ ఉంటే జీవితం అంతా సంకనాకిపోతుంది, ఆడికో వెళ్ళిపోతుంది. డబ్బుకు లవ్ చేస్తే అట్లే వెళ్ళిపోతుంది. ఉన్న చిన్న చిన్న అనుభవాలు, ఫీలింగ్ ఇవన్నీ మేము అనుభవించలేకపోతున్నాము. ఎట్లా దీనికి సొల్యూషన్ చెప్పండి అంటారు. దీనికి ఏంది లేదు బస్సు, ఏ మార్గము లేదు ఇండియాలో. ఓన్లీ డబ్బు అంత ఇంత సంపాదించుకున్నామా, తర్వాత అరేంజ్ మ్యారేజ్ అయినా కానీ అమ్మ నాన్న చెప్పి నీకు డబ్బులు ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. అది ఆ విషయం కాదు, దాని గురించి అది విషయము. ఏది ఏమైనా ఇదంతా వీడియోలో మాట్లాడుకున్నాం. ఇట్లా అట్రాక్షన్ వల్ల చాలా చదువుల్లో కానీ ముందుకు రాలేం. మన జ్ఞానోదయం అంటే ఫోకస్, మైండ్ సెట్ వాళ్ళపైనే ఉంటుంది. అదే ధ్యాస ఉంటుంది. అంటే ముందుకు వెళ్ళలేం, మన విద్యల్లో రాణించలేం, ముందుకు పోలేం. అంటే అందరూ తర్వాత అన్నీ టైం అంతా వేస్ట్ అయిపోయిన తర్వాత జీవితం సగం ఏజ్ వచ్చిన తర్వాత జీవితంలో అప్పుడు తెలుస్తుంది నేను యాడ తప్పు చేసినా, ఇది అందరూ మన బ్యాచ్, మన ఫ్రెండ్స్ ముందుకు వెళ్తున్నారు, మనమేంది వెళ్ళలేకపోతున్నాం. అవన్నీ నీకు డౌట్ వస్తుంది తర్వాత. ఏమంటే కారణాలు ఇవన్నీ నీకు అన్నీ వచ్చు, నీకు అన్నీ ఉన్నాయి. వాళ్ళతో పాటు చదవగలుగుతావు. ఫస్ట్ ఎవరుంటారో చదువులో వాళ్ళతో పాటు నువ్వు చదువుతావు, నీకు మార్కులు వస్తాయి, నీకు హ్యాండ్ రైటింగ్ బాగా పడుతుంది. కానీ కారణాలు ఇవే. చిన్నప్పటి నుంచి అదే ఇంటర్మీడియట్ లెవెల్కి వచ్చేందుకు ఎవరు ఏమి సామర్థ్యత అనేది తెలిసిపోతుంది. కొందరు వస్తుందిలే, ఏంలే కొద్దిగా ఎంటర్టైన్మెంట్ చేద్దాం, అమ్మాయి కల్లా చూద్దాం అనేవాడు మిడిల్లోనే డ్రాప్ అవుతాడు. వాడు మొద్దుడైనా కానీ కింద నుంచి ఉన్నవాడు మొద్దుడైనా కానీ వాడు ఏ అట్రాక్షన్ లేకపోకుండా ఉన్నవాడికైతే బాగా చదువుపైన అంటే జ్ఞానం ఉన్నవాడు, నేర్చుకునే వానికి జ్ఞానం ఉన్నవానికి, ఫోకస్ చేసేవానికి ఎప్పుడూ ముందుకు పోతూనే ఉంటాడు. ఇట్లా అట్రాక్షన్ పోయేవాడు ఎప్పటికీ కాలేడు, మధ్యలోనే డ్రాప్ అవుతాడు. కొందరు ఉండొచ్చు, కొందరు మా క్లాస్లో ఉన్నారు, అందరితో కలిసిమెలిసిగా ఉంటారు, నవ్విస్తాడు. కానీ అతను మా దగ్గర చదవడు, ఇంటికాడ వచ్చి ఎక్కడో చదువుకొని వచ్చి మా దగ్గర వచ్చి ఎగ్జామ్ రాస్తాడు, వాడు పాస్ అవుతాడు. మేమంతా కష్టపడినా కూడా మేము పాస్ కాలేదు. అది ఎట్లన్నా వాళ్ళకి ఎట్లంటే టీచర్స్ బోర్డు పైన చెప్తాంటారు. అప్పుడు మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్ కానీ ఏమో కానీ వాడు ఫోకస్ చేస్తాడు, బుక్ నోట్స్లో రాసుకుంటాడు, వాడు ఇంటికాడ పోయి చదువుకుంటాడు. అదే మనమేం చెప్తున్నా, ఎందుకు రాలేకపోతున్నావు? నువ్వు ఫోకస్ చేసే టైంలో అమ్మాయి కల్లా చూడడం, ఏదో మొబైల్ ఉంటే మొబైల్ కింద స్క్రోలింగ్ చేయడం, రీల్స్ చూడటం, ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఫోకస్ దొబ్బింది, టైం దొబ్బింది. ఆ చిన్న టైమే నీకు నాశనం అంటే దొబ్బుతూ ఉంటుంది, నాశనం చేస్తూ ఉంటుంది. ఆ టైంలోనే నువ్వు ముందుకు పోతూ ఉండాలి. టైం దాటిపోయినాక అంత ప్రపంచాన్ని ఒక కళ్ళతో చూసిన తర్వాత ప్రపంచం అంతా తెలుస్తుంది. ఏమిరా మన పరిస్థితి, మన జీవితం, ఏం చేసిన దానికి కూడా టైం లేకుండా పోయింది అనే భావం వస్తుంది. కాబట్టి ఎక్కడైనా ఆ తప్పు సీనియర్ వాళ్ళ వల్ల తెలుసుకొని, వాళ్ళే ఏమి పాస్ అయినోడు ఉంటాడు, ఫెయిల్ అయినోడు ఉంటాడు, ఇద్దరు వంక చూసి ఇద్దరికి కంపారిజన్ చేసుకొని మనం ముందుకు పోవాలి. మా జీవితం అంతా మనతోనే అనుభవం కాదు కదా. అందుకే ఇప్పుడు ఈ సమాధానం అంతా ఎవరు తప్పు ఎవరు రైట్ అంతా చూసుకొని, రైట్ ఏది రాంగ్ ఏది మనమే పోవాల. అదే ఇది చేస్తే రైటా, ఇది చేస్తే రాంగా, మన ఓన్ డిసిషన్, మన క్లారిటీ ఉండాలి. క్లారిటీతోనే మనం పోతూ ఉండాలి. ఎవరో చెప్తే మనం చేయకూడదు. అది నీకు తెలుసు, మనకు చేస్తాం, నువ్వు చేస్తాం, నేను చేస్తాం. ఓకే, ఇది విషయం, ఇది మ్యాటర్ వీడియో చేయడానికి. ఏమన్నా దీంట్లో నీ ఇష్టం. ఓకే, బాయ్, జై హింద్.